నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. అహ్మదాబాద్ లో ఎలిమినేటర్ మ్యాచ్ జరగడానికి ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న ఐపీఎల్ 2024 ఎలిమినేటరీ మ్యాచ్ కు ముందు ఉన్న ఏకైక ప్రాక్టీస్ సెషన్ తో పాటు మీడియా సమావేశాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రద్దు చేసుకుంది. జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణంతోనే ఆర్సీబీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందు గుజరాత్ కాలేజీ గ్రౌండ్ లో బెంగళూరు జట్టు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. కానీ అది కాస్త క్యాన్సిల్ అయింది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఆనంద్ బజార్ పత్రిక కథనం ప్రకారం ఆర్సీబీ ప్రాక్టీస్ చేయకపోవడానికి కారణం ఆ జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భద్రతకు ముప్పు పొంచి ఉండడం. ఇందుకు సంబంధించి మే 20వ తేదీ రాత్రి అహ్మదాబాద్ విమానాశ్రయంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ నలుగురు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉన్నందున అనుమానాలు ఇందుకు కారణం. ఇక ఇదే విషయాన్ని ఆర్సీబీ జట్లకు పోలీసులు వెల్లడించారు. ఇక దీనిపై రాజస్థాన్ జట్టు స్పందించలేదు. ఇక బెంగళూరు మాత్రం ప్రాక్టీస్ సెషన్ రద్దు చేసుకుంటున్నట్లుగా భద్రతా సిబ్బందికి తెలియజేసింది. ఇక ఎలిమినేటర్ వంటి కీలక మ్యాచ్ ముందు ప్రాక్టీస్ సెషన్స్ రద్దు చేసుకోవడం చాలా అరుదైన విషయం. అటు సాయంత్రం జరగాల్సిన మీడియా సమావేశాన్ని కూడా ఇరు జట్లు రద్దు చేసుకున్నాయి. ఈ వ్యవహారంపై పోలీస్ అధికారి విజయ్ సింగ్ జ్వాలా పలు కీలక విషయాలు వెల్లడించారు. నలుగురు అనుమానాస్పద వ్యక్తులు అరెస్టు అయ్యారన్న విషయం అహ్మదాబాద్ వచ్చిన తర్వాత విరాట్ కోహ్లీ తెలుసుకున్నాడని విజయ్ సింగ్ తెలిపారు. కోహ్లీ జాతీయ సంపద అని, అతని భద్రతకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రిస్క్ తీసుకోవాల్సిన అనిపించలేదని, ప్రాక్టీస్ చేయడం లేదని ఆర్సీబీ ప్రతినిధులు తమకు చెప్పారని పోలీస్ అధికారి వెల్లడించారు. ఇక మరోవైపు అహ్మదాబాద్ లో బెంగళూరు జట్టు బస చేస్తున్న హోటల్ వద్ద అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆర్సీబీ సభ్యులకు ప్రత్యేక ఎంట్రీని ఏర్పాటు చేశారు. ఇతరులు అందులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఐపీఎల్ కి సంబంధించిన మీడియా సిబ్బందిని కూడా హోటల్ లోపలికి అనుమతించకపోవడం గమనార్హం. ఇక రాజస్థాన్ జట్టు ప్రాక్టీస్ చేసిన ట్రైనింగ్ గ్రౌండ్ కు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేయడం జరిగింది. కాగా ప్రాక్టీస్ సెషన్ కు సారథి సంజు శాంసన్ ఆలస్యంగా వెళ్లారు. ఇక రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్ చాహల్ హోటల్లోనే ఉండిపోయారు. ఇక భారీ భద్రత మధ్య మిగిలిన ఆర్ఆర్ సభ్యులు ప్రాక్టీస్ చేశారు. పోలీస్ గ్రౌండ్ మొత్తం పెట్రోలింగ్ నిర్వహించారు. ఎలిమినేటర్ మ్యాచ్ కు గుజరాత్ అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టేడియానికి 5,000 మంది పోలీసులతో పాటు 1,000 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నట్లు సమాచారం. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.